అజ్మీర్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. అనుకున్న దానికంటే ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది, ఆన్ టైం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక రూమ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయితే కావాలి. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా ఎనర్జెటిక్ ఉంది. సో అస్సలాము అలైకుం, నమస్తే ఫ్రెండ్స్. హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా లోపలికి అయితే వచ్చేసినాం. మీరైతే చూడొచ్చు వెనకాల ఉన్నది దర్గా. ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంది. యాక్చువల్లీ దీనికి 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దాన్ని ఏమంటారు, లైక్ తీర్థం అంటారు కదా, సో ఆ టైంలల్లో 100 టైమ్స్ ఉంటుంది. ఈవెన్ మనం ఇట్లా నిల్చొని వీడియో కూడా తీయలేము. ఇట్లా చాలా మినిమల్ క్రౌడ్ ఉంది, మీరైతే చూడొచ్చు. దొంగలు అయితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. మొబైల్ ఫోన్ పర్సులకి ఇట్లా అంతా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది రావడం మనం 5th టైం అన్నట్టు. ఆల్రెడీ 4 టైమ్స్ విజిట్ చేసాం ఫ్రెండ్స్. ఇదైతే అజ్మీర్ షరీఫ్ దర్గా అయితే బ్యాక్ సైడ్. ఇదైతే చాలా పెద్ద దేగ్ ఇన్ ద సెన్స్ పెద్ద గిన్నె అన్నట్టు. ఇందులో అయితే ఖీర్ అయితే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో అందరూ బియ్యం అండ్ పప్పు ఎక్సెట్రా వేస్తూనే ఉంటారు. ఇదైతే ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. దీని లోపల అయితే మనకు ఖీర్ అయితే ప్రిపేర్ అవుతుంది. దీని కింద అయితే ఫైర్ అయితే పెడతారు ఫ్రెండ్స్. ఇది ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఈ విధంగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అజ్మీర్కి గలియా మీన్స్ సందులు. డబల్ మీనింగ్ తీసుకోకండి, సందులు. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బాగా కన్సిస్టెంట్ ఉంటాయి గల్లీలు అయితే. అండ్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో. చూడండి, ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. యూ కెన్ సీ ఇక్కడ ఓ రెస్టారెంట్ ఉంది. భోపాల్లో అయితే మనకు ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడైతే అంత ప్రాబ్లం అయితే ఉండదు. భోపాల్లో అయితే అన్ని విషయాలు అన్నీ ఉన్నాయి, కానీ ఫుడ్ పరంగా అయితే మనమైతే తినలేము. ప్లస్ మనకు వెరీ రేర్ టు ఫైండ్, మనకు అంత రెస్టారెంట్స్ ఏమి అంత అవైలబుల్గా లేవు. ప్లస్ ఫుడ్ కూడా చాలా సప్పట్టిండి చెప్పినా కదా, మన తెలంగాణ వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. చూద్దాం. ఇక్కడైతే ఫుడ్ ఓకే, అంటే మరి మన తెలంగాణ ఇంత వరకు అయితే ఉండదు, కానీ ఓకే మనం తినొచ్చు. అంటే మనకు నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి మనకైతే బాగుంటుంది అలా అన్నమాట. స్వీట్ షాప్స్ అండ్ గిఫ్ట్ షాప్స్ మీరైతే చూడొచ్చు. ఇస్లామిక్ క్యాప్స్, సో దీన్ని అయితే బులంద్ దర్వాజా అని అంటారు. బిగ్గెస్ట్ గేట్ ఆఫ్ అజ్మీర్. ఆల్మోస్ట్ 100 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 100 ఫీట్స్ అయితే ఉంటుంది. మీరైతే చూడొచ్చు ఎంత పెద్దగా అయితే ఉందో. క్రౌడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ రేంజ్లో ఉందో. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కింది గైప్ చేస్తారు, లేకుంటే సీదా. మంచి రెస్టారెంట్ అయితే చూస్తున్నాం, చాలా ఆకలి అవుతుంది. నైట్కి వెళ్ళి అయితే ఇదర్ చలో రైట్. నైట్కి వెళ్ళి అయితే ఏమీ తినలేదు నేను, ఆకలి కూడా వేస్తుంది. ట్రైన్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఉజ్జయిన్లో. వాడు 50 grams రైస్ ఇచ్చి ఫ్రెండ్స్ 3 రోటీలు 50 grams రైస్ అండ్ 2 కర్రీస్ ఇచ్చాడు. సాలెడ్ పేరు మీద 2 టమాటా స్లైసెస్ ఇచ్చిండు.
300 రూపీస్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ మీల్స్కి అయితే. దట్టు వాడు మళ్ళా ఫ్రీక్వెంట్లో కాల్ చేసి మనకు రేటింగ్ అయితే అడుగుతుండు మళ్ళా. అదైతే నాకైతే ఘోరంగా అనిపించింది. ఇంతగానం దోచుకుంటారా అయ్యా. మన ప్లేస్లోనే బెస్ట్. ఏదైనా ఫుడ్ అయినా కానీ ఏదైనా కానీ. దొంగ నా కొడుకులు బయట నార్త్ వాళ్ళని అస్సలు నమ్మద్దు ఫ్రెండ్స్, ఫస్టే చెప్తాను. చూద్దాం, ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది, చూద్దాం. गन्ने का जूस पीने आए थे भैया ने. गन्ने का जूस में अदरक और సారీ లాంగ్వేజ్ మర్చిపోయా. గన్న షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగడానికి వచ్చిండే. యాక్చువల్లీ क्या बोलते हैं उसको, जलजीरा सोडा, फुल जीरा. हाजमोला डाले ऐसा है इसमें, टेस्ट है तो अटलाने वस्तुंदी. देखिए आज हम आए हैं गन्ने का जूस पीने के लिए. तेलुगु में बोलना. छोटे गिलास है తెలుగులో చెప్పు బ్రో. అదే లాంగ్వేజ్ చేంజ్ చేసి చెప్పు, మా ఆడియన్స్కి అర్థం కాదు. జోక్స్ అపార్ట్, బ్లాగ్ చేద్దామంటే కొందరు పిచ్చి మా ఎక్కడే కాళ్ళు వచ్చేళ్ళు, ఏమేమో కొడతాళ్ళు. ఇక తాగింది కూడా అర్థం కాలేదు, అందుకే ఇంకో గ్లాస్ అయితే తీసుకున్న పుదీనా యాడ్ చేసి. ఆ బారా పుదీనా का फ्लेवर. క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఈ క్రౌడ్లో ఏమైనా చేద్దామని అనుకుంటే ఎప్పుడెప్పుడు పిచ్చి మాక్కడగాడు వస్తాడు, ఏదో ఒకటి వెళ్ళిపోతాడు. 2 సార్లు బ్లాక్ చేద్దామని వస్తే వెనకాల వచ్చి పిచ్చి మాక్కడగాళ్ళు ఒర్రిపోయి ఫ్రెండ్స్. ఏం చేయాలి చెప్పు, మన దగ్గరనే ఉన్నా అనుకున్నా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారని అంట. చూసిన की कमी नहीं है यार दुनिया में, रूड. సో తారాగఢ్ గుట్ట అయితే ఎక్కుతాను, సగమే ఎక్కినాం, నోట్లోకి వచ్చినాయి. బాగా ఐసం అయితే వస్తుంది. ఇక్కడికి వెళ్ళి అయితే వ్యూ అయితే చూపిస్తాం మీకు, ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా అయితే అవుపిస్తుంది ఫ్రెండ్స్. ఇది దర్గా, ఇంత మీదకైతే ఎక్కినాం, ఇంకా ఆఫ్ అయితే రావాలి మీద. సగం అని చెప్పినా కదా, అబద్ధం చెప్పిండు నాతో మావాడు కూడా. ఇగో ఇంత ఎక్కాలి, ఇంకా చూస్తున్నారా అవుపిస్తుందా, పబ్లిక్ అవుపిస్తుందా ఫ్రెండ్స్. వీడి దాకా ఇంకా అనమాట, మీద ఫోటో ఉంది కదా ఆడదాకా. ఇక నాకు ఆయాసం వస్తాను, కాసేపు కూర్చొని అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇదైతే దీన్ని అడేదిన్గా జోపడా అంటారు. అంటే 2.5 డేస్లో ఇదైతే మొత్తం కట్టారు ఫ్రెండ్స్. చిన్న ఫోటో, దాని మీద అయితే ఖురాన్ మీద ఉన్న ఆయతులన్నీ గోడల మీద అయితే రాసి ఉంటాయి, అంటే చెక్ ఉంటాయి. జస్ట్ 2.5 డేస్లో ఇది కట్టారు ఫ్రెండ్స్. దీని స్పెషాలిటీ. హలో ఫ్రెండ్స్, ఇక్కడంట దీనికి చెవు పెడితే గుర్రం ఒక సౌండ్ అయితే వస్తుందట. పక్కనైతే ఒక చిన్న బావి లాంటిది ఉంది పెద్దది. ఇందులో అందరు డబ్బులు అయితే వేస్తున్నారు. డబ్బులు వేసేసి ఇలా చెవు పెట్టి అయితే వింటున్నారు. గుర్రం సౌండ్ వస్తుందట, మరి వస్తుందా రాదో చూడాలి. కానీ చెవు మాత్రం కాలుతుంది పక్క. అబ్బా ఓరి అబ్బా, ఎక్కినామన్నా, ఎక్కినామయ్యా. చూడు, మీరు చూడొచ్చు సిటీ ఎంత చిన్నగా అనిపిస్తుందో. ప్యాక్ అయిపోయినాయి సీదా. మావాడు నన్ను సీట్ చేసాను ఫ్రెండ్స్. దీనికి ఎక్కడానికి ట్రాలీ కూడా ఉందట, ఇంకా అదర్ వెహికల్స్ కూడా ఉన్నాయట. ఆ విషయం నాకు చెప్పకుండా ట్రెక్కింగ్ చేయించిండు. ఘోరమైన ఆయాసం వస్తాను.
మళ్ళీ మొత్తం అయితే ఎక్కేసినాం, ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ నింబు సోడా అయితే ఉంది, సోడా కాదు నాకు తెలిసి నింబు షర్బత్ కావచ్చు. అండ్ ఇక్కడైతే వాటర్ మిలన్ అండ్ కీరా అయితే ఉంది. చిన్న కిరాణం టైప్ అయితే ఉంది. ఇక్కడ అన్ని గ్రోసరీస్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడైతే ఒక దర్గా ఉంది అండ్ ఇక్కడైతే ఒక క్యామెల్ అయితే ఉంది. క్యామెల్ అయితే ఉంది. క్యామెల్ ఎక్కడానికైతే స్టాండ్ వేసిళ్ళు, మీరైతే చూడొచ్చు. ఇక్కడ చిన్నగా బ్రష్ అయింది, దీని పనులు కలిసి ఉన్నాయి. చిన్నగా చిల్డ్రన్స్ పార్క్ టైప్ అయితే ఉంది. అండ్ రాజస్థానీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీరైతే చూడొచ్చు. అరే బాబు ఎన్నిసార్లు ప్రాంక్ చేస్తారు నన్ను, మళ్ళీ ప్రాంక్ అయిపోయినా నేనైతే. ఇంకా మీదికి ఎక్కాలంట, ఇదే ఫైనల్ అనుకున్నా. నవ్వుతుండు మనోడైతే చూసి. अब्बा इधर जाते हो, उधर जाते हैं, किधर जाएंगे? भाई पूछ रहा हूँ आपको। इधर पे जाओ, नीचे तो जाएंगे. नहीं हो रहा था मेरे से भी. हमारा ప్రేమికులు ఉన్నారంతా, గోడల్ని కుంచలే. నీ అమ్మ గింత ప్రేమ ఉంటే గుండెల్లో పెట్టుకోవాలరా బాబు, గోడల మీద కాదు. ఇక్కడికి వెళ్ళి అయితే చల్లగా గాడిపి వస్తుంది. నీ అమ్మ సిగరెట్ పీకేసింది ఎవడో ఇలా. జనాలు అయితే వచ్చేది అవుపిస్తుందా మీకు? చూడండి, ఇందులోకి వెళ్ళి అయితే అవుపిస్తుంది. వా, కూల్ ఎయిర్ అయితే వస్తుంది ఇంట్లోకి వెళ్ళి, చాలా కూల్ ఉన్నాయి. ఏసీ కూడా పనిచేయదు, చాలా కూల్ ఎయిర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా మీదికంటే పోవాలంటే మన వాళ్ళు అయితే లేదు. ఈడికే నాకు ఇక ఎనఫ్ అయిపోయింది. చూడొచ్చు మీరైతే. తారాగఢ్ గుట్ట మీద ఎక్కినాక అయితే బిర్యానీ సెంటర్ ఉంది. ఇక్కడ రాజస్థానీ డ్రెస్ అయితే వేపిస్తారట, వేపించి ఈ విధంగా ఫొటోస్ అయితే దింపుతారట. మీరైతే చూడొచ్చు ఏ విధంగా అయితే అది పెట్టేసి ఇక్కడ ట్రెడిషన్ వాళ్ళకు ఇట్లా ఫొటోస్ అయితే గుంచుతారట. మీరైతే చూడొచ్చు. ట్రెడిషన్ని కూడా చాలా ప్యాషన్గా పెట్టి ఫొటోస్ దింపుతారు. అందులో కూడా చాలా మందికి ఇంట్రెస్టెడ్ ఉండి పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు, దిగుతున్నారు. ఎక్కడం అయితే ఎక్కేసినాం కానీ దిగే అంత ఓపిక నాకైతే లేదు. ఆ వెహికల్ అయితే ఏమున్నదో ఆ వెహికల్ అయితే మాట్లాడుకొని అలా కూర్చొని వెళ్ళిపోవాలి. ఇంకా మనం అన్నసాగర్ కూడా వెళ్ళాలి, అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవాలి. అబ్బా ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ టాప్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాం మనం. ఇక్కడైతే ఒక చిన్న కోట ఉంది, దీని లోపలైతే దర్గా చెప్పినా కదా. ఇక్కడ నుంచి వాళ్ళు చూడొచ్చు లొకేషన్ అనేది ఎంత చిన్నగా ఉందో. చూడండి ఒకసారి మీరైతే. ఇదైతే అన్నాసాగర్, ఇడికైతే మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ టాప్ పాయింట్. కొంచెం ఉంది అనుకుంటూ 5 కిలోమీటర్స్ మీదకి ఎక్కించండి ఫ్రెండ్స్ మా ఇమాం సాబ్ అయితే నాకు. మీరైతే చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆ డెప్త్కి వెళ్ళి వచ్చినాం మనం కంప్లీట్. ఆ డెప్త్కి వెళ్ళి ఇంత మీదకి అయితే వచ్చేసినాం. ఇదైతే కంప్లీట్ అజ్మీర్ సిటీ అండ్ రాజస్థాన్ కూడా అని చెప్పచ్చు. ఈ విధంగా అయితే ఉంది. సాగర్కి అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసినాం. చాలా మంచి ఫ్యామిలీ స్పాట్ ఉంది, మీరైతే చూడొచ్చు. సన్సెట్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ, ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ఈవినింగ్ సెషన్స్లో ఫోటో కూడా తీస్తారట. అరే ఇక్కడ ఐలాండ్ కూడా ఉంది, లెట్స్ డ్రైవ్ టు ఐలాండ్. చూద్దాం ఎంత అవుతుంది ఏంటిది అనేసి. బోటింగ్ కూడా ఉంది.
మనం ఈ పాయింట్ అయితే మీదికెళ్ళి చూపించుండే మీకు ఐడియా అయితే ఉందో లేదో. మీదికెళ్ళి అయితే మీకు నేను అనాసాగర్ అయితే చూపించుండే. చూద్దాం, ఫస్ట్ అయితే కౌంటర్ కాడికి అయితే వెళ్ళి టికెట్స్ ఎంత ఉన్నాయో బోటింగ్ అని అయితే అడుగుదాం ఒకసారి. కామన్గా ఈ టైమ్స్లో అయితే టైమింగ్ అయితే ఏముండదు అనుకుంటున్నా, కానీ మేబీ ఒకసారి అడగాలి. ఈ టైమ్స్లో అయితే ఎక్కువ రష్ అయితే ఉండదని అయితే ప్లాన్ చేసి ఉండే, కానీ అలా అయితే ఏం లేదు, రష్ అయితే ఉంది చాలానే. మీరైతే చూడొచ్చు, ఇక్కడ నిల్చొని కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. నాకు ఆ ఎక్కడం దిగడం పెద్ద టాస్క్ అయింది. ట్రాలీలో వద్దాం అనుకున్నా కానీ మా ఆవిడైతే జిద్దుకైతే నడిపించుకొని వచ్చింది. నాకు 5 కిలోమీటర్స్ ఎక్కడం 5 కిలోమీటర్స్ దిగడం అంటే నాట్ ఏ జోక్ అది. వెళ్దాం, వెళ్ళి మనకు టికెట్స్ ఎంత ఉన్నాయో ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకొని అడుగుదాం. అలాగే నేను 4 to 5 టైమ్స్ విజిట్ చేసిన అజ్మీర్ అయితే, కానీ నాకు ఇప్పుడు అంతగా టైం దొరకలేదు. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అయితే ఉండే, అందుకే మాకైతే టైం అయితే దొరకలేదు. ఇప్పుడు స్పెషల్లీగా బ్లాగ్ కూడా తీసుకుందాం, అలాగే ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం అనుకునేసి అయితే ప్లాన్ చేసి ఉండే. మళ్ళీ రేపు మార్నింగ్ సెషన్లో మనకు 5:30కి అయితే ట్రైన్ ఉంది ఈడికెళ్ళి ఢిల్లీకి. రేపు మ్యాక్సిమం 11:30 to 12 వరకు ఢిల్లీలో అయితే దిగుతాం. అక్కడ జామా మస్జిద్ అండ్ 2-3 మార్కెట్స్ ఉన్నాయి, ఈ సరోజిని మార్కెట్ అవి ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే మావాడైతే వెళ్ళి అడిగిండు 300 రూపీస్ పర్ హెడ్ అంట. దట్టు మళ్ళీ లైన్ ఉంది, క్యూ ఉంది. ఎవ్రీ 10 మెంబర్స్కి అయితే అలవెన్స్ ఉందంట. అంటే 10 మెంబర్స్ బ్యాచ్ కంప్లీట్ అయినాక ఇంకో 10 మెంబర్స్ని అయితే తీసుకెళ్తారట. మనకైతే అంత టైం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంకా లంచ్ కూడా చేయలేదు. మార్నింగ్ వెతకంగా కీమా రూట్ అయితే తీసుకొని ఉండే, అది తిన్నాం. మళ్ళీ ఈ నడుచుడు, హైకింగ్ చేయడం, ఎక్కడం దిగడం అదైతే ఆల్మోస్ట్ అరిగిపోయింది. సో లంచ్ కూడా చేయాలి కదా, లేట్ అవుతుంది అనేసి ఇక్కడికి వెళ్ళి అయితే కాసేపు కూర్చొని అలా రెస్ట్ తీసుకొని వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసినాం. అన్నాసాగర్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసి టాంగ్ అయితే ఎక్కినాం. మళ్ళీ వాపస్ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం రూమ్కి. చాలా అంటే చాలా ఓవర్ టైర్డ్ అయిపోయినా. ఫుడ్ అయితే ఘోరంగా ఇబ్బంది ఉన్నది ఫ్రెండ్స్. ప్రతిసారి ఫుడ్ తెచ్చుకున్నాం కానీ ఈసారి అవసరమా అనిపించింది, కానీ చాలా పెద్ద పనిష్మెంట్ అయితే అయిపోయింది నాకు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి హోటల్ అయితే చూసుకోవాలి మంచిది ఫుడ్కి అయితే. అక్కడ గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయి, వరంగల్ గెస్ట్ హౌస్, అహ్మదాబాద్ గెస్ట్ హౌస్. కానీ వాడు 2% అయినా 10,000 అంటాడు, 5% అయినా 10,000 అంటాడు. ఇండియన్ అంటే ఎటువంటి గెస్ట్ హౌస్ ఉంటే అటువంటి ఫుడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు గెస్ట్ హౌస్ ఉన్నది, ఫుడ్ అటువంటిది ఉంటుంది. తెలంగాణ గెస్ట్ హౌస్, అది హైదరాబాద్ గెస్ట్ హౌస్ ఉంది, ఫుడ్ కూడా సేమ్ అట్లా ఉంటుంది. సో అందుకు ఆ డిమాండ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫుడ్కి అయితే ఇబ్బంది పడుతున్నారని వానికైతే అర్థమై ఉన్నది. అందుకే ఎటువంటి రూల్స్ అయితే పెట్టారు. చాలా నాస్టాల్జిక్ ఫీల్ అయితే ఉన్నది. మన నార్మల్ టెంపోలో అయితే 100 రూపీసే మనకు. ఈ టాంగాలో వెళ్తే అయితే మనకు 200 రూపీస్, 100 రూపీస్ ఎక్స్ట్రా. కానీ వీలైతే చాలా బాగుంది. జస్ట్ మటన్ కీమా అండ్ దాల్ అండ్ రైస్ వరకు అనుకున్నాం, కానీ చికెన్ కూడా తీసుకున్నాం. మళ్ళీ ½ కేజీ చికెన్ అయితే 200 రూపీస్. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత కిచడీ కూడా తీసుకున్నాం, 2 కిచడీ తీసుకున్నాం. మళ్ళీ ఒకటి కీమా తీసుకున్నాం, మళ్ళీ దాల్ తీసుకున్నాం. ఇప్పుడేమో చికెన్ చెప్పి టేస్ట్ అయితే అవసరం ఉంది. హలో ఫ్రెండ్స్, సంకల పిల్లి పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఈ ముందట గలీలో మా రూమ్ ఉంది. ముందు గలీలోనే మా రూమ్ ఉంది. అవును, ఇక్కడనే దాని ముందే నూర్ ఇస్లాం హోటల్ అని ఉంది. ఇందులో అయితే ఒక మటన్ కీమా ఒకటైతే తీసుకున్నాం, ఒకటి దాల్ తీసుకున్నాం, 1 ప్లేట్ ఫుల్ రైస్ తీసుకున్నాం. ఫుడ్ అయితే ఇప్పటిదాకా తిన్న ఫుడ్లలో నేను చాలా మంచిగా ఉన్నది. అజ్మీర్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ న్యూఢిల్లీకి అయితే ట్రైన్ ఉంది, సరాయి రోహిల్లా. ఈ షార్ట్ ట్రిప్ జస్ట్ 370 కిలోమీటర్స్ మాత్రమే. సో దీంట్లో అయితే ఏసీ కంపార్ట్మెంట్స్ అండ్ స్లీపర్ క్లాస్ అయితే లేవు, ఓన్లీ సెట్టింగే.
అండ్ షేర్ కార్స్ ఉన్నాయి. సో మనము 400 కిలోమీటర్స్ బిలో కాబట్టి అంతగా దీని మీద అయితే పట్టించుకోలేదు. లెట్స్ సీ.